ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు కేసులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మద్యం కుంభకోణం కేసులు, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టుతో సరికొత్త సంకేతాలిచ్చింది కూటమి ప్రభుత్వం. కీలక నేతను సైతం అరెస్టు చేసేందుకు వెనకడుగు వేసే ప్రసక్తి లేదని సంకేతాలు పంపింది. ఈ కేసుకు సంబంధించి తొలి విడత ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. పలుమార్లు మాజీ సీఎం జగన్ ప్రస్తావన తీసుకొచ్చింది. మరోవైపు టీడీపీ అనుకూల మీడియాలో జగన్మోహన్ రెడ్డి అరెస్టు తప్పదని, ఆయన తప్పు చేశారని వరుసగా కథనాలుస్తున్నాయి. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన అరెస్టు తప్పదని ప్రచారం నడుస్తోంది. ఈ మేరకు కోర్టు అనుమతి తీసుకున్నారు ఏపీ పోలీసులు. దీంతో ఈ కేసు విచారణ మరింత వేగవంతం కానుంది. 2022లో ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. హత్య కేసు ఆయన మృతదేహాన్ని ఇంటికి పార్సిల్ చేశారు. ఈ కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. తానే హత్య చేసినట్లు ఆయన పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు కూడా. అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండటంతో ఈ కేసు నీరుగారింది. అనంతబాబు బెయిల్పై బయటకొచ్చారు. కేవలం వైసీపీ తాత్కాలిక సస్పెన్షన్ వేటు వేసింది. కానీ యథావిధిగా అనంతబాబు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ వస్తున్నారు. అయితే అప్పట్లో ఈ కేసు నీరుగార్చింది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో ప్రత్యేక ఫోకస్ చేసింది. వాస్తవానికి ఈ కేసు ఎన్నికల్లో విపక్షాలకు ప్రచార అస్త్రంగా మారింది. చనిపోయిన డ్రైవర్ దళితుడు. దీంతో దళితుడి మృతదేహాన్ని పార్సిల్ చేసి పంపుతారా అంటూ విపక్షాలు ఎన్నికల్లో ప్రచారంగా మార్చుకున్నాయి. ఈ అంశం ఎస్సీలో వ్యతిరేకత పెంచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పై. రంపచోడవరం లాంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది తక్కువ, కానీ అనంతబాబు వ్యవహారం అక్కడ పార్టీకి డ్యామేజ్ చేసింది. టీడీపీ అభ్యర్థి గెలిచేందుకు దోహదపడింది. అందుకే ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం. కేసు దర్యాప్తునకు సంబంధించి కోర్టు అనుమతి పొందింది. కోర్టు అనుమతించడంతో అనంతబాబును అరెస్టు చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే 90 రోజుల్లో ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో 3 నెలల్లో విచారణ పూర్తి చేసే అవకాశం ఉంది. చూడాలి అనంతబాబును ఎలా దోషిగా నిలబెడతారు.